ఎలా ఉంది శామగడ్డల పులుసా? శామగడ్డల పులుసు, చేపల పులుసు. ఇది శామగడ్డల పులుసు. అది చేపల పులుసు తినటం ఫ్రెండ్. అయితే చేపల కూర తిన్నా ఒకటే, ఈ విధంగా చేసుకొని మనం శామగడ్డల పులుసు తిన్నా ఒకటేనా. హాయ్ హలో నమస్తే మామ, అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం మామ. ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళైతే భవ్య అయితే శామగడ్డ పులుసు అయితే చేశాను. అది ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతారండి. అయితే శామగడ్డలు తీసుకుని దెబ్బలు వేసుకుని ఉడకబెట్టేసుకుందాం. తర్వాత అయితే స్టవ్ వెలిగించి దెబ్బలైతే పెట్టేసుకోవాలి. ముప్పై నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ ఉడకనివ్వాలి వీటిని. అంతలోపు గడ్డలు ఉడికేలోపు చింతపండు అయితే నానేసుకున్నాము. టమోటా ఎర్రగడ్డలు కోసేసుకున్నాము. ఎర్రగడ్డలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను. ఎట్లయితే ఉడికిపోయినాయి. శామగడ్డలు అయితే ఉడికిపోయినాయి. ఉడకబెట్టుకున్న శామగడ్డలు అయితే ఈ విధంగా అయితే తొక్కు అయితే వలిచేసుకుందాము. ఊరిని ఉడికిపోయినవే. ఉడకబెట్టిన గడ్డని తొక్కు అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండ్లు అయితే పెట్టుకుంటాను. తర్వాత అయితే ఆయిల్ అయితే పోసేసుకోవాలి. తిరగమాత గింజలు అయితే వేసేసుకుందాము. తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసేసుకున్నాము. ఎర్రగడ్డ అయితే ఎర్రగా వేగాలి. మనకైతే ఎర్రగడ్డ అయితే ఎర్రగా వేగిపోయి టమాటా వేసేసుకుందాము. ఏమో కరివేపాకు వేసుకుందాము. అర స్పూన్ పసుపు వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందాము. నానబెట్టుకున్న చింతపండు అయితే ఈ విధంగా అయితే పిసికేసి దాంట్లో పోసేసుకుందాము.
పులుసు అయితే తెరలేదా కాసేపు అయితే ఉడకనివ్వాలి. మనకైతే పులుసు అయితే తెరిలిపోయింది. తర్వాత శనగడ్డలు అయితే వేసేసుకోవాలి. శనగడ్డలు అయితే వేసేసుకున్న తర్వాత అయితే 20 నిమిషాలు కానీ అట్లా ఉడకనివ్వాలి. పులుసు అయితే బాగా ఉడికిపోయింది. ఉప్పు అయితే చూద్దాం మనం. కారం అయితే బాగా సరిపోయింది. కర్రీ కూడా బాగుంది. చివరిగా అయితే కొత్తిమీర జల్లుకొని దింపేసుకుందాము. అయితే అయిపోయింది, దింపేస్తున్నాను. ఎలా ఉంది శనగడ్డల పులుసా? శనగడ్డల పులుసు, చేపల పులుసు. ఇది శనగడ్డల పులుసు అది. చేపల పులుసు తినటం ఫ్రెండ్స్. అయితే చేపల కూర తిన్నాం ఒకటే, ఈ విధంగా చేసుకొని మనం శనగడ్డల పులుసు తిన్నాం ఒకటేనో. అలా ఉంది కర్రీ అయితే. అసలు హైలైట్ ఏంటంటే మనమైతే మసాలా గిసాలు అయితే వాడకుండా న్యాచురల్గానే చేసిన కర్రీ అయితే చాలా బాగుంది.